మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ కేంద్రంలో బ్రిలియంట్ హైస్కూల్ పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. వాలీబాల్, షటిల్, కబడ్డీ, ఖోఖో, పరుగు పందెం, లాంగ్ జంప్ మొదలుకొని పోటీలను బ్రిలియంట్ హైస్కూల్ కరస్పాండెంట్ అప్పారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇక బ్రిలియంట్ హైస్కూల్ చరిత్రలో స్కూల్ ఛాంపియన్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఆటల్లో మరింత ఆసక్తి పెరిగేలా తీర్చిదిద్దుతామని బ్రిలియంట్ హైస్కూల్ కరస్పాండెంట్ అప్పారావు అన్నారు. ఈ సంవత్సరం అథ్లెటిక్స్ ఆటల పోటీలు తీసుకురావడం జరిగిందని చెప్పారు. మామూలుగా ఆటలే కాకుండా అథ్లెటిక్స్లో కూడా ఆటలే ఎవరైతే ప్రతిభను చూపుతారో వారిని భవిష్యత్తులో బాగుండేలా తీర్చిదిద్దుతామని అన్నారు. ఆటలన్నీ కూడా విద్యార్థులకు పరిచయం చేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. బ్రిలియంట్ హై స్కూల్లో మేము నిర్వహిస్తున్నటువంటి క్రీడల్లో ప్రధానంగా ఈ సంవత్సరం అథ్లెటిక్స్ని తీసుకోవడం జరిగింది. అథ్లెటిక్స్ మామూలు ఆటల పోట్లే కాకుండా పిల్లలకి 8th నుంచి అథ్లెటిక్స్లో ఎవరైతే ప్రావీణ్యాన్ని చూపారో వాళ్ళని అథ్లెటిక్స్ స్పోర్ట్ ఛాంపియన్గా కూడా స్కూల్ వైపు నుంచి మేము నిర్ణయించి పిల్లల్ని రేపటి నాడు స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళు కాలేజీలో పోయినాక కూడా రాణించేలా భవిష్యత్తులో ఉన్నత స్థానాలు పొందడానికి స్పోర్ట్స్ కోటాలో పోవడానికి కూడా పిల్లలు మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసి పిల్లలకు అన్ని ఆటలు కూడా మేము పరిచయం చేస్తున్నామని చెప్పడానికి చాలా గర్విస్తున్నాం. మరీ ముఖ్యంగా పాఠశాల చరిత్రలో స్కూల్ ఛాంపియన్ అని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆటల్లో వాళ్ళకి మరింతగా ఆసక్తి కలిగేలా మేము తీర్చిదిద్దుతున్నామని తెలియపరుస్తాం.